హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం ఈ సైజులో రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫ్రెష్ టమాటాస్ 3 kgs వరకు తీసుకుందాం. ఈ టమాటాస్ని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో తడి లేకుండా పూర్తిగా తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా తడి లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకున్నటువంటి టమాటాలను ముక్కల కింద కట్ చేసుకోవాలి. నా లోకల్ అండ్ జ్యూసీ టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మన 3 kgs టమాటాస్ సరిపోయి ఒక గిన్నె పెట్టుకొని వేడి చేసుకుందాం. ఈ హీట్ అయిన తర్వాత మనం పల్లి నూనెను యాడ్ చేసుకుందాం. 200 ml వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసి ఉడికించుకుందాము. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం టమాటాలను ఉడికించుకుందాము. ఈలోపు 300 grams వరకు చింతపండును ఇలా నారలు లేకుండా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా నారలు తీసి పెట్టుకున్న చింతపండును టమాటా ముక్కల్లో యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 300 grams ఆవాలు అంటే 1/2 కప్పు ఆవాలు, అలాగే మెంతులు కూడా 1/2 కప్పు, దాదాపు 300 grams వరకు తీసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకుందాం. టమాటాలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి దూరగా వేయించుకుందాం. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇవి వేయించుకున్న తర్వాత మెంతులు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను సపరేట్ చేసి పొట్టు తీసి పెట్టుకుందాం. దాదాపు 1/2 కిలో వరకు తీసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఆవాలు మెంతులను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆన్ చేసి తీయాలండి, మెత్తగా పేస్ట్ చేయొద్దు. బరగ్గా కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు టమాటాలను ఉడికించుకుందాం. చూసారు కదండి, టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోయి టమాటాలు మంచిగా కుక్ అయ్యాయి కదా. ఇలా ఉడికించుకోవాలి టమాటాలను. ఇప్పుడు ఈ టమాటాలను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి చల్లారనిద్దాం. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. పచ్చడి తాలింపు వేసుకుందాం. దానికోసం దాదాపు 1/2 లీటర్ పైన ఆయిల్ తీసుకుందాం. 750 ml వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆవాలు 3 స్పూన్స్ వరకు వేసి వేయించుకుందాము. ఇప్పుడు జీలకర్ర కూడా 3 స్పూన్స్ వరకు వేసి వేయించుకుందాం. 10 నుంచి 15 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. అలాగే ఇంగువ కూడా తగినంత ఈ తాలింపులో యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. టమాటాలు పూర్తిగా చల్లారాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో ఒక 2 టైమ్స్ తిప్పి ఆన్ చేసి ఆఫ్ చేసినట్లయితే ఇలా గ్రైండ్ అవుతుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. కారం అండి 500 గ్రామ్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం ఎంత తీసుకున్నామో దానిలో సగం ఉప్పును యాడ్ చేద్దాం. అంటే ఈ కప్తో 1/2 కప్పు కారం తీసుకున్నాం కదా, దానికంటే తక్కువ అంటే 1/2 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేద్దాం. దాదాపు ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ సాల్ట్ని యాడ్ చేద్దాం. మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండిని కూడా యాడ్ చేసుకుందాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి బరగ్గా, ఈ ఎల్లిపాయని కూడా ఇందులో పచ్చడిలో మిక్స్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, ఎల్లిపాయ ఇవన్నీ కూడా పచ్చడిలో కలిసిపోయేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు పెట్టుకున్నది చల్లారింది కదండి, దీన్ని ఇప్పుడు పచ్చడిలోకి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తి తాలింపును యాడ్ చేసి మరలా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూడండి. ఒకవేళ తక్కువైనట్లయితే మరికొంత ఉప్పును మరికొంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని ప్లాస్టిక్ కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అండి. ఇలా తయారు చేసిన పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అండి 6 months వరకు పాడవకుండా సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.